ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన సౌందర్యలహరికి భాష్యం చెప్పిన 11వ శ్లోకం గురించి అయితే మనము విందాము. శివాయ గురవే నమః. 11వ శ్లోకం అన్నమాట. అయితే చతుర్భిః శ్రీకంఠైః శివ యువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశంభోః నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశ వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేకాభిస్సార్థం తవ చరణకోణాః పరిణతాః. తల్లి 4 శివకోణములు తద్భిన్నములైన 5 శక్తి కోణములు 9 మూల ప్రకృతులతోనూ అష్టదళ పద్మము షోడశదళ పద్మం మేఖలాత్రయేయము భూపురత్రయములతో నీవుండే శ్రీచక్రము 43 త్రికోణములతో అలరార్చున్నది. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు శ్రీచక్రమును వర్ణిస్తూ ఉన్నారు. శ్రీచక్రమునకు శ్రీయంత్రం అని కూడా పేరుంది. శ్రీ విద్యా పూజ అన్న ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించిన తర్వాత చేసేదా ఈ పూజ అనమాట అన్న ప్రశ్న పుడుతుంది. అవును, ప్రతి దేవతకు తనదైన యంత్రం ఉన్నది. కానీ శివ పూజ చేసేవారు, విష్ణు ఆరాధన చేసేవారు సాధారణంగా యంత్రం పెట్టుకుని పూజ చేయరు. అటువంటి యంత్రము దేవాలయాల్లో విగ్రహానికి కింద భూమిలో ప్రతిష్ఠించబడుతుంది. కొన్ని చోట్ల బయటకు కనిపించే విధంగానే ఉండవచ్చు, కానీ గృహ పూజల్లో యంత్రాలు పెట్టుకోవడం అరుదు. చాలామంది పంచాయతన పూజ చేస్తారు. శివునికి ప్రీతిగా బాణలింగాన్ని, విష్ణువునికి సాలగ్రామాన్ని పూజిస్తారు. ఇక్కడ అంబికకు ప్రతీకగా స్వర్ణరేఖ శిల పూజింపబడుతుంది. ఇది సహజ శిల, కానీ చాలామంది ఈ శిలకు బదులుగా శ్రీచక్రానికి పూజ చేస్తున్నారు. అలాగే గణపతికి, సూర్యునికి కూడా సహజ సిద్ధంగా లభించే శిలలు ప్రతీకలుగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యుని పూజించేవారు ఆయన ఆయుధాన్ని ప్రతీకగా ఉంచుకుంటారు. అంబికకు మాత్రమే శ్రీచక్ర పూజ జరుగుతోంది. ఏ దేవతకు సంబంధించిన తంత్రాన్ని పరిశీలించినా ఆ దేవతకు యంత్రంతో పాటు ఒక మంత్రం చెప్పబడినది. ఒక విధి విధానంలో అమరించబడిన శబ్దాలు చెప్పబడిన ప్రత్యేకమైన పద్ధతిలో ఉచ్చరించి దానిలో సిద్ధి పొందితే ఆ మంత్రాధిష్టాన దేవత నేరుగా ప్రత్యక్షమవుతుంది. అటువంటి శబ్దములు అమరింపు ఆ దేవత మంత్రంగా చెప్పబడుతుంది. ఒక దేవత కర్ణచరణాధ్యావ్యములు వలనే ఆ దేవతను ఉద్దేశించిన శబ్దముల సంపుటి ఆ దేవత రూపాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని శబ్ద రూపము లేక మంత్ర రూపము అంటారు. దీనితో పాటు ఆ దేవతకు యంత్ర రూపం కూడా ఉంటుంది. రేఖలో, త్రికోణముల్లో, వృత్తముల్లో, యంత్రములోని ప్రతి భాగము తనదైన అర్థాన్నే కాక అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. పరమాత్మ ఆయా ప్రత్యేకమైన దేవతగా అవతరించడాన్ని గ్రహించడానికి ఆయా యంత్రములు ఉద్దేశించబడినవి. ఇక మంత్రములు మానసికంగా జపించడానికే కాక ఆ దేవతా పూజల్లో అంజలలు అర్పించడం నుంచి ఆ దేవతను ప్రత్యక్షం చేసుకోవడం వరకు ఉపయోగిస్తాయి. ఆ దేవత మంత్రాక్షరములు ఆ దేవతా యంత్రంపై చెక్కబడతాయి. మామూలుగా విగ్రహానికి చేసినట్లే ఆ యంత్రానికి సకలోపచారాలతోనూ పూజలు జరుగుతాయి. ప్రతి దేవతామూర్తుల్లో వసించే శక్తి ఈ యంత్ర రూపంలో కూడా ఉండటమే దీనికి కారణం. నిజానికి యంత్రము ఆ దేవతామూర్తి ఒకటే కాదు, పరివార దేవతలు నివాసంతో కూడి ఉన్న దేవతామూర్తి. అంబిక వివిధ రూపాలకు వివిధ యంత్రాలు ఉన్నాయి, కానీ ఆయా రూపాల్లో దర్శనమిచ్చే అంబికను కూడా శ్రీచక్రంతోనే అర్చించడం మనం చూస్తూ ఉన్నాం. తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణం చేసే త్రోవలో దుర్గాదేవి ఉన్నది. దుర్గా యంత్రం ప్రత్యేకంగా ఉన్న అక్కడ శ్రీచక్రమే ప్రతిష్ఠింపబడింది. శృంగేరి శారదాంబాలయంలో కూడా పూజ శ్రీచక్రానికి. అంబిక వివిధ రూపాల్లోని యంత్రాల్లో శ్రీచక్రం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. రేఖలు, ఆ రేఖలతో రూపించబడిన త్రికోణములు, చతురస్రములు, వృత్తములనివి చక్రంలోని భాగములు. యంత్రము ఒక కేంద్ర బిందువును కలిగి ఉంటుంది. వీటితో నిర్మింపబడిన పటములకు దేవతా శక్తిని ఆకర్షించగల కొలత కందని శక్తి ఉంటుంది. అవి దుష్ట శక్తులను అణచివేయగలవు, దైవీ శక్తులను ఆకర్షించగలవు. శ్రీచక్రంలో వృత్తానికి నడుమ 9 త్రికోణములు ఒకదానిపైన ఒకటి పేర్చబడి 43 త్రికోణములుగా కనిపిస్తూ ఉన్నాయి. మధ్యనున్న బిందువును కూడా త్రికోణంగానే భావించి మొత్తం 44 త్రికోణములుగా చెప్పే పాఠాంతరం కూడా ఉంది. ఈ 43, 44 త్రికోణములు 6 ఆవరణలుగా ఉన్నాయి. ఆవరణ అనే దానికి కప్పబడినది
మరచి ఉంచెడిది అన్న అర్థం వస్తుంది. ఇక్కడ ఒక వృత్తంగానో, వరుసగానో అర్థం చెప్పుకోవాలి. ఒక వ్యక్తి చుట్టూ అనేక మంది నుంచుని ఉన్నప్పుడు మధ్యలోని వ్యక్తి మరుగున పడతాడు గదా! ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. 43 త్రికోణములు 5 ఆవరణలుగాను మధ్యలోని బిందువులతో చేర్చి 6 ఆవరణలుగాను ఉన్నది. ముత్తుస్వామి దీక్షితుల వారి నవావరణ కృతి మీలో చాలామంది విని ఉంటారు. ఆ నవావరణ శ్రీచక్రానికి సంబంధించినదే. ప్రతి ఆవరణలోనూ ఎవరెవరు నివసిస్తారు? ఆయా ఆవరణలు ఏ సత్యాలను తెలియపరుస్తాయి? ఈ ఆవరణలు అధిష్టాన దేవతలెవరు? ఏ ఏ ముద్రలు ఏ ఆవరణకు చెందినవన్న విషయాలు చెప్పే శాస్త్రాలు ఉన్నాయి. దీక్షితుల వారు తమ నవావరణ కృతిలో ఈ విషయాల గురించి క్లుప్తంగా వివరించారు. నేను 6 ఆవరణల గురించి, 43 త్రికోణముల గురించి చెప్పాను కదా! ఈ 6 ఆవరణలకు వెలిప్రక్క మరో 3 ఆవరణలున్నాయి. 7, 8 ఆవరణలు పద్మపు రేకులున్న వృత్తములు. ఒక దానిలో 8, రెండో దానిలో 10 పద్మపు రేకులుంటాయి. ఈ 8 ఆవరణలకు కలిపి బహిర్ప్రాకారం ఒకటున్నది. నిజానికి 3 గోడలు అన్నీ కలిపి కొలమానానికి అందని మహాశక్తి గల రేఖాచిత్రం తయారవుతుంది. అయితే దీనిని చిత్రించడంలో అత్యంత జాగరూకత వహించాలి. ప్రతి రేఖ, ప్రతి త్రికోణము ఖచ్చితమైన కొలతలు కలిగి ఉండాలి. శబ్దంలో మార్పు వల్ల మంత్రం దుష్ఫలితాలనిచ్చే విధంగానే యంత్ర నిర్మాణంలో చిన్న తేడా కూడా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. నిర్మాణం సరిగానే ఉన్నా మధ్యనున్న త్రికోణము క్రిందికి కాక పైకి చూపబడితే మనమనుకున్న ఫలితాలకు భిన్నమైన ఫలితాలుంటాయి. శ్రీయంత్రం పూజించేవారు విగ్రహాలను పూజించే వారికంటే ఎక్కువ ఆచారాన్ని, శౌచాన్ని కలిగి ఉండాలి. శాస్త్రోక్తమైన విధి విధానాలను ఖచ్చితంగా పాటించాలి. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో శ్రీచక్ర పూజ అనే పేరుతో కొన్ని కర్మలు నిర్వహిస్తూ ఉన్నారు. వారు దానిని ఒక ఫ్యాషన్‌గానో, తమ గొప్పతనాన్ని చాటుకుంటానికో చేస్తున్నట్లుగా అవిపిస్తాయి. వారిలో చాలామందికి పూజ ఎలా చేయాలో కూడా తెలీదు. ఏమైనా శ్రీచక్రార్చనలోని విధి విధానాలను సక్రమంగా అనుష్ఠించకపోతే ఫలితాలు దుఃఖదాయకంగా ఉంటాయి. మనశ్శాంతి కోల్పోతారు. కర్మానుష్ఠానమో, పూజ చేయాలనే కోరిక ఉండటమో సరికాదు. సత్ఫలితాలు పొందాలంటే శాస్త్రోక్త రీతిని చేయాలి. పెద్దలు, మహాపురుషులు ఏ రకంగా చేశారో వారిని ఆదర్శంగా పెట్టుకుని నేర్చుకుని చేయాలి. పెద్దల సమక్షంలో చేయాలి. శ్రీచక్రార్చన మహత్తత్వాన్ని గ్రంథాలెంతగానో శ్లాఘించారు. అవే గ్రంథాలు పూజ చేయవలసిన రీతులను వివరిస్తాయి. ఈ నా వీలును బట్టి నాకిష్టం వచ్చిన రీతిలో నేను పూజ చేస్తానని వాటిని విస్మరించడం మనకు సత్ఫలాన్ని ఇవ్వకపోగా మనం అనుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాలని ఇవ్వచ్చు. యంత్రం ఒక దేవతా నివాసమే కాదు, ఆ దేవత ప్రతినిధి కూడా. ప్రతినిధి అని చెప్పడానికి కూడా వీలులేదు. ప్రతి అంటే నకలు కదా. ఈ యంత్రము దేవతా స్వరూపమే. శ్రీవిద్యకు అంబిక దేవత. ఆమె సంస్కృతి శ్రీయంత్ర రూపంలో ఉన్నదనటంలో సందేహం లేదు. అందువలన శ్రీయంత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. లోకాచరీకరమైన సౌందర్యంతో ప్రకాశించే అంబిక రూపాన్ని పూజించడం కంటే అంబికను శ్రీయంత్ర రూపంలో పూజించడం ఉన్నతంగా చెప్పబడింది. నేనంత పూర్వము అంబికకు 2 నివాసాలను చెప్పాను. ఒకటి అమృత సముద్రం మధ్యలో, రెండవది మేరు శిఖరం పైన. శ్రీయంత్రమున అంబిక 3వ నివాసం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 2 పొరపాట్లు ఉన్నాయి. ఒకటి శ్రీచక్రము అంబిక నివాసం ఒకటే కాదు, అంబిక ఆ యంత్రమే నివాస స్థలము, నివాసించే మూర్తి కూడా. ఇక ఈ శ్రీయంత్రం అమృత సింధువు, మేరు పర్వతముల వంటి ఆవాస స్థలం కాదు. సుధా సింధువులోను, మేరు పర్వతంలోను కూడా శ్రీయంత్రం ఉంటుంది. దానిపైన చింతామణి గృహం ప్రతిష్ఠితమై ఉంటుంది. మన ఇంట్లో పూజించే శ్రీయంత్రం ఎంతో చిన్నది. సుధా సముద్రంలోను, మేరు పర్వతం పైన ఉన్న శ్రీచక్రములు పరిమాణంలో శ్రీయంత్రానికి 1,00,000 రెట్లు పెద్దవి. వాటికి నవావరణలు ఉన్నాయి. ప్రతి ఆవరణలోనూ అనేక దేవతలు ఉన్నారు. అమ్మ పరివారము, పరిచారికులు ఉన్నారు. బిందువు పైన 9వ ఆవరణంలో అంబిక పంచబ్రహ్మాసనంపై కూర్చుని ఉంటుంది. లిఖించబడిన లేఖ ఈ పలకపై చెక్కబడిన డిస్మనల్ అంటే 2D శ్రీయంత్రము ప్రస్తారం అని పిలువబడుతుంది. ఈ ఆవరణలన్నీ ఒకదానికి పైగా ఒకటి చెక్కబడిన శ్రీయంత్రమునకు 3D పేరు ప్రస్తారం అని పేరు. కొన్ని ఆవరణ ఒకదానిపై ఒకటి చెక్కబడి మరికొన్ని ఆవరణలు భూమి ఎత్తులో ఉంటే దానిని అర్ధమేరు అంటారు. అప్పుడు పైన చెప్పబడింది పూర్ణమేరు. కామాక్షి సన్నిధిలో ఆచార్యులు వారు లిఖించి ప్రతిష్ఠించిన భూప్రస్తారం మన మఠంలో పూజలో ఉన్నది పూర్ణమేరు. మాంగాడులో కామాక్షి దేవాలయంలో అర్ధమేరు ఉన్నది. మిగతా యంత్రములన్నీ ఆయా యంత్రములు దేవతల పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. శివచక్రము, మేధా దక్షిణామూర్తి యంత్రము, షడక్షర చక్రము, ఇలా లలితా యంత్రము మాత్రము శ్రీచక్రం అని పిలువబడుతుంది. శ్రీ అంటే ఎంతో పవిత్రమైనది, పూజనీయమైనది, శుభకరమైనది అని అర్థం. అసలు కేవలం చక్రం అని పిలిస్తే దాని శ్రీచక్రం అనే అర్థం. అంబికా యంత్రానికి ప్రత్యేకమైన పేరు అవసరం లేదని దీని భావం. అలాగే ఆమెను పూజించే మార్గానికి కూడా శ్రీవిద్య అని పేరు. మిగతా దేవతల పూజా పద్ధతులు వారి వారి పేర్లతోనో లేక ఆ మంత్ర ద్రష్టల పేర్లతోనో పిలువబడుతూ ఉన్నాయి. శ్రీ విద్యలో కూడా అనేక మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు కూడా మొదటి అక్షరంతోనే మంత్రదష్ట పేరుతో పిలువబడతాయి. కానీ లలిత
లలితా తంత్రానంతటిని కలిపి శ్రీ విద్య అంటారు. ఆవిడ మంత్రయంత్రాలే కాదు, ఆమె నివసించే పురానికి కూడా కైలాసమో వైకుంఠమో అనే ప్రత్యేక నామం లేదు. దానికి శ్రీపురము లేక శ్రీనగరం అన్న పేరు. ఈ పేరు చాలు లోకజనని అయిన తల్లి ఆవాసం ఉండే నగరం అని చెప్పడానికి. ఆమె మనకు నిత్యశ్రీ అని ప్రసాదిస్తుంది. ఆత్మానుభూతి అని ఎల్లలు లేక పోలిక లేని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అందుకే లలితా సహస్రనామంలో ఆమె మొదటి పేరు శ్రీమాత. తదనుగుణంగానే శ్రీ విద్య, శ్రీచక్ర, శ్రీపుర అని పేర్లు. నేను సౌందర్యలహరిలో వివరించబడిన శ్రీయంత్రాన్ని గురించి కదా వివరిస్తున్నాను. 9 త్రికోణములు ఒకదానికోటి ఖండించుతూ 6 ఆవరణలుగా 44 త్రికోణాలుగా ఉంటాయని చెప్పాను. ఆ 9 త్రికోణములు 4 శివచక్రములు, 5 శక్తి చక్రములు. బిందువు శక్తి చక్రంలో ఒకటి పూజ చేసే భక్తునికి అభిముఖంగా ఈ బిందువు ఉండాలి. శివశక్తుల అద్వైత తత్వాన్ని ఒకదానికోటి వినవేసుకున్న శివశక్తి చక్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందువల్ల ఉద్భవించిన కోణములు, పద్మదళము, బహిర్ప్రాకారములు, వాటి పరిమాణముల గురించి ఈ శ్లోకం చెబుతోంది. శ్రీ విద్యా సంబంధించిన వాంగ్మయము ఒక నవల వలనో ఊరికే తెలుసుకోవటానికి కాలక్షేపానికి చదివే పుస్తకంగానో మీరు చదవరాదు. ఇది గురువు చేత ఉపదేశించబడి గోప్యంగా ఉంచదగిన మహావిద్య. విషయాన్ని పూర్తిగా వదిలివేయరాదని నేను కొంచెంగా స్పృశించాను. మనము సౌందర్యలహరిలోని 11వ శ్లోకానికి ఆచార్యుల వారు, కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన భాష్యం అయితే మనం విని ఉన్నాం కదా. తర్వాత 12వ శ్లోకానికి స్వామివారు ఏ విధంగా భాష్యం చెప్పి ఉన్నారు, పూర్తి వివరణ అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జన సుఖినో సమస్త మంగళానుభవంతు. స్వస్తి. జై జై శంకర, హర హర శంకర.